లలిత్, అదేవిధంగా శివ, పొట్టి శ్రీరాములు అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి. ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఆంధ్రులు ఈరోజు తలెత్తి నిలబెట్టుకుంటారని పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవాలి. ఆయన లేతే పాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు. ఆమర నిరాహార దీక్ష చేసి తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిన ఒక వ్యక్తి. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు నివాళులు మారి అంటే ప్రతి వారము ఇక్కడ రోయ హాస్పిటల్ ఎక్కడైతే పేదవాళ్ళు ఆరోగ్యం కోసం వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారో వాళ్ళకి అన్నదానం చేయాలనేది ఒక భగవంతుడి చెంత ఒక అద్భుతమైన కార్యక్రమం. దాన్ని వీళ్ళు ఈ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషము. వాళ్ళు ఇంకా కూడా కంటిన్యూ చేయాలని ఈరోజు తెలుగుదేశం పార్టీగా, కూటమి ప్రభుత్వంగా వాళ్ళకి మా అందరి సహకారం ఆయనకు ఉంటుంది. వాళ్ళు చేసే సేవలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పొట్టి శ్రీరాముల పేరుని తలుచుకునేదానికి అవకాశం కలిగించారు వీళ్ళందరూ. వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి రోయాకు వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ కోసం. మధ్యాహ్న ప్రాంతంలో ఇక్కడి నుంచి ఫుడ్కు పోవాలంటే చాలా దూర ప్రాంతము కాబట్టి వీళ్ళు అన్నదానం చేయడం దేవుడు వీళ్ళ కుటుంబాలను చల్లగా చూస్తుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. నేను వచ్చి సత్యర్ ఎన్జిఓకి ప్రెసిడెంట్ అండి. మేము డొక్కా సీతమ్మ లాగా ఒక పేరు పెట్టుకుని అన్నదాన సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పొట్టి శ్రీరాముల పేరు పైన, అమరజీవి పొట్టి శ్రీరాముల పైన ఈ అన్నదాన సేవ అనేది ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేయాలని అనుకుంటున్నామండి. దానికి గాను ఈరోజే మేము ప్రారంభించాము. దీనికి ఆహ్వానించిన కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా థ్యాంక్స్ అండి. వచ్చి స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇట్లే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. దాదాపు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రం క్రియేట్ చేసిన వ్యక్తి పైన మేము ఈరోజు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఈరోజు స్పాన్సర్ చేసిన నా మిత్రుడు భాస్కర్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మా టీం సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.